Fiscal policy. Fiscal policy refers to the economic policy that involves the government changing the levels of taxation and government spending in order to influence aggregate demand and the level of economic activity. ఫిజికల్ పాలసీ అంటే ఏంటమ్మా, ఆర్థిక విధానంలో అసలు ఏవేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏవేమి కలిగి ఉంటాయో చూద్దాం. ఇందులో వచ్చేసి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఖర్చులు కానీ, నెక్స్ట్ పన్ను ట్యాక్సేషన్, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ రెవెన్యూ కలెక్షన్ మీన్స్ ఏంటి, ట్యాక్సేషన్ అంటే ఆదాయం ఏ విధంగా సేకరించాలి అంటే ట్యాక్స్ రూపంలో ఆదాయం సేకరిస్తూ ఉంటారు గవర్నమెంట్. ఇది ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఏదైతే గవర్నమెంట్ నుంచి ఖర్చులు అవుతూ ఉంటాయో వాటికి ఈ రెండు కూడా ఆర్థిక ఆదాయం కింద చెప్పవచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక డెఫినేషన్ చూద్దాం. ఫిజికల్ పాలసీ డెఫినేషన్. అకార్డింగ్ టు రీమ్ హేకెల్, ఫిజికల్ పాలసీ is the means by which a government adjusts its spending levels and tax rates to monitor and influence a nation's economy. అకార్డింగ్ టు రీమ్ హేకెల్, వీళ్ళ అభిప్రాయంలో ఏం చెప్తున్నారు, ఫిజికల్ పాలసీ అంటేనే ఆర్థిక విధానం అంటే ఏదైతే గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తుందంటే గవర్నమెంట్కి సంబంధించిన ఖర్చులు కానీ ఆదాయం కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుందో దీన్ని ఫిజికల్ పాలసీ అని చెప్తారు. నెక్స్ట్ ఫిజికల్ పాలసీలో 3 వేరియబుల్స్ ఉన్నాయమ్మా, అంటే అంశాలు ఏమేమి విధంగా ఉన్నాయి. అగ్రిగేట్ డిమాండ్ అండ్ ది లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. డిమాండ్ మొత్తం మరియు ఆర్థిక కార్యకలాపాల స్థాయి, అంటే మొత్తం డిమాండ్ ఎంత ఉంది, అండ్ లెవెల్ ఆఫ్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక స్థాయిలు ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి అది కూడా ఇందులోకి వస్తుంది. అంటే మొత్తం ఏదైనా వస్తువు గురించి దానికి డిమాండ్ ఎంత ఉంది, రోజు జరిగే కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలోని అనే దాని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ది ప్యాటర్న్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్. కేటాయించిన వనరుల నమూనా, అంటే ఏమేమి వనరులు మనం వాడుకున్నాము, ఎంత వాడుకున్నాము, ఏ విధంగా తీసుకున్నాము అనే దాని గురించి దానికి ఒక నమూనా వేయాలి. నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. ఆదాయ పంపిణీ మీన్స్ ఏంటమ్మా, ఆదాయం ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇందులో తెలుస్తుంది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. ఆర్థిక విధానం యొక్క స్థానం ఏ విధంగా ఉంది చూద్దాం. నెక్స్ట్ ది 3 పాసిబుల్ పొజిషన్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఆర్, అవి ఏవేంటండమ్మా, న్యూట్రల్, ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ మీన్స్ తటస్థ, విస్తరణ, సంకోచం. ఫస్ట్ ఏంటి, న్యూట్రల్ అంటే తటస్థంగా ఉండడం, అంటే నిలకడగా ఒకటే విధంగా ఉండడం అన్నమాట. ఈ న్యూట్రల్ స్టాండ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఇంప్లైస్ ఏ బ్యాలెన్స్డ్ ఎకానమీ. ఇది ఏ విధంగా చెప్తున్నాడు, బ్యాలెన్స్డ్గా ఒకే విధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూట్రల్ అంటే ఒకే విధంగా ఉండడం, అంటే నో రిజల్ట్స్ మాట. దిస్ రిజల్ట్స్ ఇన్ లార్జ్ ట్యాక్స్ రెవెన్యూ, గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ ఫుల్లీ ఫండెడ్ బై ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఎక్కువ ఇందులో ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇందులోని. నెక్స్ట్ ఎక్స్పాన్షనరీ మీన్స్, ఎక్స్పాన్షనరీ అంటే ఏంటమ్మా, అండ్ ఎక్స్పాన్షనరీ స్టాండ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఇన్వాల్వ్స్ గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్సీడింగ్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఉన్న పన్ను కన్నా కూడా ఇంకా ఎక్సీడింగ్ అంటే ఇంకా ఎక్కువ విధించడం జరుగుతుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్స్పాండ్ చేయడం అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఏ కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ అక్కర్స్ వెన్ గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ లోయర్ దెన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ కన్నా తక్కువ వేయడం అంటే పన్ను ఆదాయం కన్నా తక్కువ చూపించేదాన్ని కాంట్రాక్షనరీ అంటారు, ఎక్కువ చూపించేదాన్ని విస్తరణ అని అంటారు, ఒకే నిలకడగా ఉండేదాన్ని తటస్థ అని అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ మీన్స్ లక్ష్యాలు ఏంటమ్మా, ఆర్థిక విధానం యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, టు అచీవ్ డిజైరబుల్ ప్రైస్ లెవెల్. కావాల్సిన ధర స్థాయిని సాధించడానికి. అంటే కావాల్సిన ధర అంటే ఏంటి, ఇక్కడ ది స్టెబిలిటీ ఆఫ్ జనరల్ ప్రైసెస్ ఈజ్ నెసరీ ఫర్ ఎకనామిక్ స్టెబిలిటీ. జనరల్గా కొన్ని ప్రైసెస్ మనం నిర్ణయిస్తాం, అంటే ప్రొడక్ట్ బట్టి ప్రైసెస్ అనేది మనం నిర్ణయిస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎ డిజైరబుల్ ప్రైస్ లెవెల్ హ్యాస్ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ అండ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడు, ఏదైతే మనం ప్రైస్ అనేది పెట్టామో దానికి తగ్గట్టుగా మనం పెట్టిన దానికి మనకు ప్రొడక్షన్ ఉత్పత్తి ఉండాలి, ప్లస్ ఎంప్లాయ్మెంట్
ఉద్యోగం ఉండాలి అండ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం కూడా అదే విధంగా అంటే ఆ ప్రోడక్ట్ నుంచి అవన్నీ కలిగి ఉండాలి. అంటే మనం ఒక ప్రోడక్ట్కి ఒక ధర పెట్టామంటే ఇవన్నీ కూడా అంటే మనకి ఆ ప్రోడక్ట్ వల్ల గుడ్ నేమ్ రావాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి, క్రియేట్ అవ్వాలని చెప్తున్నాడు. నెక్స్ట్ అచీవ్ డిజైరబుల్ కన్జంప్షన్ లెవెల్, కావాల్సిన వినియోగ స్థాయిని సాధించడానికి. వినియోగ స్థాయి అంటే ఎవరు కన్జ్యూమర్ అంటే కస్టమర్స్కి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళని కన్జ్యూమర్స్ అని అంటారు కదా. వీళ్ళ నుంచి మంచి బెటర్ కన్జంప్షన్ అంటే ఏంటమ్మా, కన్జ్యూమర్ని సాటిస్ఫై చేయాలి. ఏదైతే మనం ప్రోడక్ట్ ఇస్తున్నామో దాని నుంచి కన్జ్యూమర్ సాటిస్ఫై అయ్యే విధంగా. ఇక్కడ ఏంటి, ఏ డిజైరబుల్ కన్జంప్షన్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కన్సిడరేషన్. మన లాభాలు రావడానికి కన్జంప్షన్ అంటే కన్జ్యూమర్ సాటిస్ఫై అవ్వాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ టు అచీవ్ డిజైరబుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ మీన్స్ ఏంటి, ఉపాధి స్థాయి అన్నమాట. కావాల్సిన ఉపాధి స్థాయిని సాధించడానికి మీన్స్ ఏంటంటే ఏదైనా మనం ప్రోడక్ట్ అమ్మామనుకో దాని నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కలిగే విధంగా ఉండాలి అని చెప్పి. టు అచీవ్ డిజైరబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, కావాల్సిన ఆదాయ పంపిణీ సాధించడానికి. ఆదాయ పంపిణీ అంటే ఏంటమ్మా, ఇన్కమ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ డిటర్మైన్స్ ది టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, ది అమౌంట్ ఆఫ్ సేవింగ్స్. ఇది ఏ విధంగా తెలియజేయబడడం జరుగుతుంది, ఇన్కమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే తరచూ జరిగే ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన నిర్మాణం పెరుగుదల. అలాగే మనం క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి, పెరుగుదల చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ అండర్ డెవలప్మెంట్. ఎందుకు మన అండర్ డెవలప్డ్ కింద ఉండిపోయింది, ఏదైనా దేశం అండర్ డెవలప్డ్ కింద ఉందంటే కారణం అది మెయిన్ క్యాపిటల్లో కొరత వల్లే అండర్ డెవలప్డ్ కింద అవ్వింది అని చెప్తున్నాడు. లార్జ్ అమౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండస్ట్రీస్కి ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ అన్నది అవసరం అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవ్వడానికి కూడా ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ క్యాపిటల్ పెట్టాలి. ఫిజికల్ పాలసీ కెన్ డైవర్ట్ రిసోర్సెస్ అండ్ ఇంక్రీజ్ క్యాపిటల్. ఆర్థిక విధానం ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ ఇంక్రీజ్ క్యాపిటల్ అంటే మూలధనాన్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణంలో డిగ్రీ. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఇక్కడ ఏ డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది అండర్ డెవలప్డ్ కంట్రీస్కి డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎకనామిక్ డెవలప్ అవ్వాలంటే కనుక అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఏ లిమిట్ ఇన్ఫ్లేషనరీ బీ యూజ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఒక సెర్టన్ లిమిట్ తర్వాత ఇన్ఫ్లేషన్ చేయడం వల్ల ఏంటంటే సిచ్యువేషన్స్ మోర్ క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి, ఇంకో ఉపాధి స్థాయిలు కలపడం మీన్స్ ఒక ఆర్థిక విధానాలు మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి అనేది. టూల్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానంలోని సాధనాలు ఏంటో చూద్దాం. డిసైడ్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిస్కల్ పాలసీస్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పాన్షనరీ అండ్ కాంట్రాక్షనరీ. ఏమున్నాయమ్మా, ఎక్స్పాన్షనరీ మీన్స్ ఏంటి, విస్తరణ, అండ్ కాంట్రాక్షనరీ సంకోచం. ఆల్రెడీ చెప్పాను, విస్తరణ అంటే సంకోచం అంటే ఏంటో చెప్పాను. విస్తరణ అంటే ఏంటమ్మా, ట్యాక్స్ని ఇంకా రైజ్ చేసుకోవడం అంటే ఉన్నదానికన్నా పెంచుకోవడం. అలాగే సంకోచం అంటే కనుక తగ్గించుకోవడం, రెడ్యూసింగ్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎక్స్పాన్షనరీ అంటే ది డిక్రీజ్ ఇన్ పర్సనల్ ఇన్కమ్, ట్యాక్సెస్ ఇంక్రీజెస్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ దస్ ఇంక్రీజెస్ కన్జంప్షన్ స్పెండింగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పర్సనల్ ఇన్కంలో తగ్గిపోద్ది, ట్యాక్సెస్ అనేది పెరిగిపోద్ది అని చెప్తున్నాడు. ది బిజినెస్ ట్యాక్స్ కట్ ఇంక్రీజెస్ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ అండ్ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజెస్ గవర్నమెంట్ డిమాండ్. ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సంకోచం అంటే ఏంటి, కాంట్రాక్షనరీ అంటే బిజినెస్ ఇన్కమ్ అండ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ డిక్రీజ్ బికాజ్ ఆఫ్ ది ట్యాక్స్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏంటమ్మా, ట్యాక్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు, ఇన్కమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అక్కడ ఏంటి, ముందు దాంట్లోని ది డిక్రీజ్ ఇన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ డిక్రీజ్ అవ్వడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. మీన్స్ ఏంటి, అక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు, విస్తరణ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే సంకోచం జరుగుతుంది. ఇక్కడ అంటే స్పెండింగ్ అనేది మోర్ మనీ స్పెండింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది, రెడ్యూసింగ్ కన్జంప్షన్ వినియోగం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానం యొక్క పరిమితులు ఏంటో చూద్దాం. దో ది ఫిస్కల్ పాలసీ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవస్థ
పెరుగుదల గురించి ఆర్థిక విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది చెప్తున్నాడు. ఇన్ పర్టికులర్ అండ్ ఇన్ ది స్టెప్పింగ్ అప్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బోత్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్. అంటే ప్రైవేట్ సెక్టర్లోని పబ్లిక్ సెక్టర్లోనూ కూడా సేవింగ్ విధంగా ఉంటుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా సేవింగ్ చేసుకుని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అంటే మోర్ మనీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇందులో వచ్చేసి ఎన్ని ఉన్నాయమ్మా, ఒక 12 పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాము. ఫస్ట్ వన్, సైజ్ ఆఫ్ ఫిస్కల్ మెజర్స్ అంటే ఆర్థిక చర్యల పరిమాణం ఎలా ఉంది. ది బడ్జెట్ ఈజ్ నాట్ ఏ మియర్ స్టేట్మెంట్ ఆఫ్ రిసీట్స్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ ఏంటమ్మా, బడ్జెట్ రిసీట్స్ నుంచి అంటే వచ్చినాయి అండ్ రెవెన్యూస్ ఆదాయం నుంచి కాదు అని చెప్తున్నాడు. సైజ్ అంటే ఏంటి, ఏదైతే మనకి ఇక్కడ వచ్చినాయో రిసీట్స్ మనం తీసుకున్నాయో గవర్నమెంట్కి రిసీట్స్ అవి కాదు ఇక్కడ చూసుకోవాల్సినవి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ షేప్ ది ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సైజ్ అంటేనే ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఆర్థిక నిర్మాణం గురించి చెప్తున్నాడు. కంట్రీలో ఉన్నదాన్ని ఆర్థిక నిర్మాణం అంటే ఏంటమ్మా, ఇక్కడ ఆర్థిక చర్యల పరిమాణం ఏ విధంగా ఉంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, when the budget forms a small part of the national income in developing economies. ఇదేంటమ్మా, ఈ బడ్జెట్ ఏమవుతుంది ఇక్కడ, ఇది ఒక చిన్ని భాగం మాత్రమే అంటే జాతీయ ఆదాయంలో ఒక చిన్ని భాగం మాత్రమే అని చెప్తున్నాడు. ఫిస్కల్ పాలసీ కెనాట్ హ్యావ్ ది డిజైర్డ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది ఎకనామిక్ ఆర్థిక పెరుగుదల మీద ఎటువంటి ప్రభావం చూపించదు అని చెప్తున్నాడు. డైరెక్ట్ టాక్సేషన్ అట్ టైమ్స్ బికమ్స్ యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లిమిటెడ్ అప్లికబిలిటీ యాజ్ ది వాస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ కవర్డ్ బై ఇట్. ఇక్కడ ఏంటమ్మా, డైరెక్ట్ టాక్సేషన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు, ఇది నాట్ కవర్డ్ అంటే దీని కిందకి రాదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వన్, ఫిస్కల్ పాలసీ యాజ్ ఇన్ ఎఫెక్టివ్ యాంటీ సైక్లికల్ మెజర్. ఆర్థిక విధానం అసమర్థమైన యాంటీ సైక్లికల్ కొలత. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫిస్కల్ మెజర్స్ బోత్ లూజనింగ్ ఫిస్కల్ పాలసీ అండ్ టైట్నింగ్ ఫిస్కల్ పాలసీ. అంటే ఏంటి, ఆర్థిక విధానాలు వదిలేసే విధంగా చూస్తున్నాడు, అలాగే గట్టిగా టైట్గా అంటే రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెట్టే విధంగా కూడా చూస్తున్నారు. విల్ నాట్ స్టిమ్యులేట్ స్పీడీ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. దీనివల్ల ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి త్వరగా జరగదు అని చెప్తున్నాడు. వెన్ ఏ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ ఆర్ నాట్ క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ విత్ వన్ అనదర్. ఎప్పుడైతే ఒకదానికొకటి సెక్టర్స్ కలవకుండా ఉన్నాయో అప్పుడు ఆర్థిక వ్యవస్థ గ్రోత్ అనేది తక్కువ స్పీడ్గా జరగదు అని చెప్తున్నాడు. యాక్షన్ టేకెన్ బై ద గవర్నమెంట్ మే నాట్ అలౌస్ హ్యావ్ ది సేమ్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ ది సెక్టర్స్. అలాగే గవర్నమెంట్ కూడా తగిన చర్యలు ఏమీ తీసుకోదు అని చెప్తున్నాడు అనమాట. మేబీ అంటే దాని ప్రభావం ఏది చూపదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, అడ్మినిస్ట్రేటివ్ డిలే మీన్స్ పరిపాలన ఆలస్యం అంటే పరిపాలించడంలో ఆలస్యం జరగడం. ఇక్కడ ఫిస్కల్ మెజర్స్ అంటే ఆర్థిక కొలతలు ఏ విధంగా చూపిస్తున్నాయి, ఇంట్రడ్యూస్ డిలే ఆలస్యం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అన్సర్టెనిటీస్ అసమర్థతలు అండ్ ఆర్బిటరీస్ అరైజింగ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ బాటిల్ నెక్స్. అంటే ఎప్పుడైతే ఆర్థిక విధానం ఎప్పుడైతే కష్టాల్లో ఉందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది డిలే అంటే ఆలస్యంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ ఫిస్కల్ పాలసీ ఫెయిల్స్ టు బి ఏ పవర్ఫుల్ అండ్ దేర్ ఫోర్ ఏ యూజ్ఫుల్ స్టెబిలేషన్ పాలసీ. ఈ విధంగా ఏంటి, ఫిస్కల్ పాలసీ అంటే ఆర్థిక విధానం ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ది ఇంటర్నల్ బిట్వీన్ ది టైమ్ వెన్ ది నీడ్ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ ది టైమ్ వెన్ ది యాక్షన్ ఈజ్ యాక్చువల్లీ టేకెన్. అంటే అవసరమైనప్పుడు ఈ రెండాట్ల మధ్యన జరుగుతున్నాం అంటే టైంకి ఆ టైం కూడా ఎప్పుడు ఆ అవసరానికి ఎప్పుడు వెన్ నీడ్ ఆఫ్ అన్ యాక్షన్ ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు దానికి మీన్స్ ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టినా దానికి అవసరమైన టైంకి మరియు అసలు యాక్చువల్గా అది ఆ పని ఎప్పుడు జరగాలి అనే దానికి రెండాట్ల మధ్యన జరుగుతుంది. అంటే ఆలస్యం అంటే విత్ ఇన్ టైంలో ఒక పని మనం చెయ్యాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆలస్యంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ రికగ్నిషన్ మీన్స్ గుర్తింపు. This is the interval between the time when the action is needed and when it is recognized that action is needed. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, రికగ్నిషన్ గుర్తింపు ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నాడు. బిట్వీన్ ది టైం వెన్ యాక్షన్ ఈజ్ నీడెడ్ ఎప్పుడైతే యాక్షన్కి అవసరమో దానికి మరియు మనం ఎప్పుడు చేస్తున్నామో యాక్షన్ అంటే
ఇక్కడ యాక్షన్ అంటే ఏంటి, ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు, ఏదైనా పనిని చేపట్టినప్పుడు ఈ రెండాటికి మధ్యన గుర్తింపు అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, దిస్ ల్యాగ్ మే ఎగ్జిస్ట్ వెన్ ఏ చేంజ్ ఇన్ ది ఎకానమీ అండ్ ఏ రిపోర్ట్ కన్సర్నింగ్ ది చేంజ్ డు నాట్ కోయిన్సైడ్. ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఈ ల్యాగ్ కూడా ఎంత డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నాడు. సచ్ ఏ ల్యాగ్ హ్యాస్ డ్యూరేషన్ ఆఫ్ 3 months, 3 నెలలు గ్యాప్ వస్తుంది అని చెప్తున్నాడు. ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ ఇఫ్ ది ఫోర్కాస్టింగ్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. మన అంచనా కూడా దీనివల్ల ఏంటంటే తగ్గిపోతుంది. అంటే మన ఫ్యూచర్లో ఎలాగ ఉంటుందంటే దీనివల్ల అంచనా అంటే టైంకి ఏమి జరగకపోతే ఎలా ఉంటుందమ్మా, మన అంచనా ఏదైతే మనం ఎస్టిమేషన్ వేసుకుంటామో అది కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆపరేషనల్ ల్యాగ్, కార్యాచరణ ల్యాగ్. ది టైం అంటే ఆపరేషనల్ ల్యాగ్ అంటే ఏంటమ్మా, ఏదైనా మనం పనిని చేపట్టేటప్పుడు ఇవన్నీ కూడా ఒక పనిని చేపట్టేటప్పుడు ఏమేమి విధంగా అంటే పరిమితులు, మనకి ఒక యాక్షన్ బిట్వీన్ మనం ఎప్పుడు చెయ్యాలి, అసలు అది ఎప్పుడు చెయ్యాలి, మనం ఎప్పుడు చేస్తాం అది ఎప్పుడు చెయ్యాలి అనే దానికి మధ్య జరిగేవి ఇవన్నీ. ది టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ వెన్ యాక్షన్ ఇస్ టేకెన్ అండ్ వెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ది ఆపరేషనల్ ఆర్ ది అవుట్ సైడ్ ల్యాగ్. అంటే ఏంటమ్మా, ఇక్కడ మనం పనిని చేపట్టేటప్పుడు అది ఎప్పుడు మనం చేపడుతున్నాం, విత్ ఇన్ టైంలో మనం చేపట్టట్లేదు, కానీ దానివల్ల ఏంటంటే ఆదాయమే ప్రభావం చూపుతుంది అని చెప్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్, మన ఉద్యోగం మీద, ఉపాధి మీద కూడా ప్రభావం చూపుతుంది అని చెప్తుంది. దానినే ఆపరేషనల్ ల్యాగ్ అని అంటారు. ఇది ఏంటంటే అప్పుడప్పుడు ఇది ఏంటంటే ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. అంటే 3-4 months, 1 or 3 months ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇన్కమ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటమ్మా, ఫోర్కాస్టింగ్ మీన్స్ అంచనా అంటే తెలుసు కదా, మన ఫ్యూచర్లో ఏమేం జరగాలో అనే దాని గురించి ఎస్టిమేషన్ వేసుకొని చేసుకునేదాన్ని అంచనా అని అంటారు. ఇక్కడ ఏ విధంగా అంటే ఆర్థిక విధానంలో ఏ విధంగా చెప్తున్నాడో చూద్దాం. అనదర్ మోస్ట్ సీరియస్ లిమిటేషన్ ఆఫ్ పాలసీ ఏంటంటే ఈజ్ ది ప్రాక్టికల్ డిఫికల్టీ ఆఫ్ అబ్జర్వింగ్ ది కమింగ్ ఈవెంట్స్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. మన ఆర్థిక వ్యవస్థ ఇన్స్టేబుల్గా అంటే స్థిరత్వం లేనప్పుడు మనం అంచనా వేయడం అనేది చాలా కష్టం. జరగబోయే వాటి గురించి మనం అంచనా వేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు. అది కూడా ఒక పరిమితిగా చెప్తున్నాడు. అన్లెస్ దే ఆర్ కరెక్ట్లీ అబ్జర్వ్డ్ ది అమౌంట్ ఆఫ్ రెవెన్యూ టు బి రైజ్డ్, ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ టు బి ఇంకర్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం అది సెర్టైన్గా మనం చెప్పలేం కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చులు, ఎక్కువ రెవెన్యూ కూడా అయిపోతుంది, రైజ్ అవుతుంది అని చెప్పి. కరెక్ట్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, సరైన విధానం మరియు ద్రవ్య విధానం యొక్క స్వభావం. అంటే ఇక్కడ ఏంటమ్మా, సైజ్ అంటే ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్, నిర్మాణం, ఏదైతే బిజినెస్ కానీ మనం ఇండస్ట్రీ ఉందో దాని నిర్మాణం నుంచి, దాని స్వభావం నుంచి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఆర్థిక విధానం గురించి తెలుస్తుంది అని చెప్తున్నాను అనమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఆన్ విచ్ ది సక్సెస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నేచర్ అంటే దాని స్వభావం మీద, ప్లస్ ఏంటి దాని సైజ్ అంటే నిర్మాణం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఫిస్కల్ సెలెక్టివిటీ, ఆర్థిక ఎంపిక అంటే ఏ విధంగా మనం దేన్ని ఎంచుకోవాలి. వెన్ మానిటరీ ద్రవ్య విధానం ఉన్నప్పుడు దాన్ని ఏంటి, ఇంపర్సనల్ ఇన్ ఇంపాక్ట్, ది ఫిస్కల్ పాలసీ ఇన్ కాంట్రాస్ట్ ఈజ్ సెలెక్టివ్. అప్పుడు ఫిస్కల్ పాలసీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆర్థిక విధానం ఏ విధంగా ఉంది, ఏవేమి మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, యాడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయాన్ని తిరిగి పంపిణీ చేయడంపై ప్రతికూల ప్రభావం ఏ విధంగా ఉంటుంది. యాడ్వర్స్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్, ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయాన్ని ఏంటి తిరిగి మళ్ళీ పంపిణీ చేయడం. అంటే ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ ఫిస్కల్ పాలసీ మెజర్స్ రీడిస్ట్రిబ్యూట్ ఇన్కమ్, ది యాక్చువల్ ఎఫెక్ట్ విల్ బీ అన్సర్టైన్. అంటే అది అసమర్థత కింద తయారవుతుంది. యాక్చువల్ ఎఫెక్ట్ ఏ విధంగా జరుగుతుందంటే అన్సర్టైన్ కింద ఉంటుంది. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లో ఇన్కమ్ క్లాసెస్ హూజ్ మార్జినల్ ప్రాస్పెరిటీ కన్జ్యూమ్ ఈజ్ హై. ఇప్పుడు ఇన్కమ్ అనేది ఏంటి, ఆదాయం అనేది మనం తిరిగి మరలా లో ఇన్కమ్ క్లాస్ వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వాళ్ళ అవసరాలకు మనం తగ్గిస్తే కనుక అప్పుడు కన్జంప్షన్ అంటే ఏదైనా మన ప్రోడక్ట్ రేట్ తగ్గిందనుకో కన్జంప్షన్ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది, వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో తగ్గింపు అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బ్యాలెన్స్డ్ బడ్జెట్ మల్టిప్లేయర్ యాజ్ ఎ ఫిస్కల్ వెపన్
can be gainfully applied during depression is conditioned by the fact of marginal propensity to spend of the recipients of public expenditure. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయంలో కూడా తగ్గుదల పెట్టుకోవాలి. ఏ విధంగా, దేని గురించి ఇక్కడ ఈక్వల్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైనా పన్నుదారులు ఉన్నా సరే, పన్ను కట్టాల్సిన దారులు ఉన్నా సరే, వీళ్ళ గురించి ఫిజికల్ అనేది ఆర్థిక అనేది ఒక వెపన్గా తయారవుతుందని చెప్తున్నాడు. అంటే మనం బడ్జెట్ని, ద్రవ్యాన్ని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం జాతీయ ఆదాయంలో కూడా ఒక్కొక్కసారి తగ్గుదల అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, బ్యాలెన్స్డ్గా లేదు, బడ్జెట్ బ్యాలెన్స్డ్గా, దానివల్ల ఏంటంటే నేషనల్ ఇన్కంలో తగ్గుదల ఉన్నది వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ డెట్ మేనేజ్మెంట్, రుణ నిర్వహణపై ప్రతికూల ప్రభావం. రుణ నిర్మాణం అంటే ఏంటి, ఏదైనా అప్పు తెచ్చి కట్టినా సరే, ఇప్పుడు బిజినెస్ అనేది మామూలుగానే మన దగ్గర ఉన్నట్టుగానే జరగదు కదా, మా అప్పు రుణాలు కూడా చేస్తూ ఉంటారు కదా, అలాగే ఏంటంటే అది కూడా నిర్వహణలో ప్రభావం చూపితే ఏ విధంగా జరుగుతుంది. ఇది ఏ టైంలో జరుగుతుంది, ది యూజ్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యూరింగ్ అన్ఎంప్లాయ్మెంట్, ఏంటంటే నిరుద్యోగం ఉన్నప్పుడు, అండ్ డిప్రెషన్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ది సబ్సిక్వెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ డెట్ మేనేజ్మెంట్. అంటే అప్పు నిర్వహణ అనేది ఏంటంటే రుణ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు రుణ నిర్వహణ, ఏదైనా ఒక సర్టెన్ ప్రాబ్లం కలిగింది, మనం ఫైనాన్షియల్ కెపాసిటీ అంటే సామర్థ్యం మన దగ్గర లేనప్పుడు రుణాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఏంటంటే తిరిగి దాని మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్, ప్రజాస్వామ్య దేశాల్లో పరిపాలనా సమస్యలు. మీన్స్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీస్లోని రాజకీయ పరంగా మనం ఉండడం, ఏంటంటే రాజకీయంగా ఇంక్లూడ్ అవ్వడం, అవి ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ కావచ్చు అని చెప్తున్నారు. ఇన్ డెమోక్రసీ ఫిజికల్, మన పరిపాలనలో ఏంటంటే ఫిజికల్ ఆర్థిక విధానం మెజర్స్ ఏ విధంగా కొలత చేస్తుంది, మస్ట్ బి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఎలాగా, ఈ లెజిస్లేటివ్ యాక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ టాక్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్, ఏదైనా మనం పెట్టాలి, ప్రభావం చూపిస్తుంది, మనం ఎగ్జిక్యూట్ చెయ్యాలి. నెక్స్ట్ ఏంటంటే రెవెన్యూ ఎర్నింగ్స్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆఫెన్ బికమ్ ఇర్రెలెవెంట్. ఇందులో ఏంటంటే ఆదాయం మరియు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా మనం ఒక విధంగా వస్తుందని మనం చెప్పలేమాట, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదమ్మా వచ్చేసి లిమిటేషన్స్, ఏమేమి పరిమితులు ఉన్నాయి, మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి. ఫిజికల్ పాలసీలో పరిమితులు ఏవేంటో ఈ విధంగా